రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి సర్కారుకు రాబడి రాకుండా మీరే చేస్తున్నారా? జగన్ గారి పాలన ఏం రాయలేదు, అదృష్టవశాత్తు డైరెక్ట్గా రాయలేదు, బట్ ఆదాయం తగ్గిపోయిందంట. ఇంకోవైపు ఏమో అందుకే ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని సానుభూతి కోసం రాస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళ వైఫల్యం కింద తీసుకోవాలా? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిది ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చిన్న భిన్నమైంది సార్. ఎందుకంటే జిఎస్టి రాబడిలో చూసుకున్నట్లయితే 10% మైనస్ అనేటువంటిది గత నెలలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే జిఎస్టి ఆదాయంలో 10% మైనస్ 10%కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో ఎక్కడా కాలేదు అటువంటి పరిస్థితి. ఇంకోటి అప్పులు సార్, ఇంతకుముందు మేము తెచ్చితే ఏదో అప్పులు కరోనా టైంలో కూడా ఎన్ని పథకాలు అమలు చేస్తాం, 3,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీస్ ఇచ్చాం కదా. ఈ రోజు ఒక్క స్కీమ్ అమలు చేయకోకుండా చివరకు రైతులకు అన్నదాతగా సంబంధించింది దాంట్లో రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంది కదా సార్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు ఈరోజు, ఎందుకంటే రైతులకి దీనికి సంబంధించింది కాబట్టి మీరు అడిగారు కదా, ఈ ఆత్మహత్యలు కూడాను కారణమైనటువంటిది. ఎందుకంటే ప్రధానమైనటువంటి కారణము ఈ రైతులకు భరోసా అందకపోవడము, అతివృష్టి అనావృష్టి వల్ల ఇబ్బందులు పడడము. క్రాప్ ఇన్సూరెన్స్ సక్రమంగా ప్రభుత్వం కట్టి ఉంటే దీని ద్వారా వచ్చిండేది. తద్వారా ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 90 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాళ్ళు ఇస్తే, అనధికారికంగా 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఈ ఆత్మహత్యలను కూడా వాళ్ళు హేళన చేస్తూ అవమానం చేస్తూ ఉన్నారు. ఇంకోటి, ఈ ప్రభుత్వం సార్ ఇంకా ఒక నీరు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 1,12,750 కోట్ల రూపాయలు 1,12,750 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేశారు సార్. అది వచ్చిన రాగంలో లెక్కలు కూడా చెప్తాను. జూన్ 24 వస్తానే 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో అయితే 9,237 కోట్లు. ఏది ప్రపంచ బ్యాంక్ ఇచ్చే గ్రాంట్లు అవి కాకుండా ప్రతి మంగళవారం వస్తే సార్ అప్పుల వారం, మంగళవారం వచ్చిందంటే అప్పుల వారం. సో ఇంత దారుణమైనటువంటి 1,12,750 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు చేసి ఒక్క స్కీమ్ అయినా అమలు చేశారా అంటే ఒక్కటి అమలు చేయలేదు. ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేస్తున్నారంట కదా, చాలా బీమా కింద మారుస్తారంట కదా. ఆరోగ్యశ్రీ సార్ ఒక పద్ధతిగా ప్లాన్ గా ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ పథకం కిందకి స్లోగా వెళ్తూ వీళ్ళు చేతులు ఎత్తే పరిస్థితి. వాళ్ళకి బకాయిలు చెల్లించలేదు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు, వాళ్ళకి ఎగరగొట్టాలని. అదే విధంగా ఈ ప్రజల మీద 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం వేసేసి ఆ విధంగా కూడాను ఇంత చేసి ప్రజల నుంచి గుంజుకున్నా. అదే విధంగా ఇంకోటి సార్, ఈ రిజిస్ట్రేషన్ల మీద అసలు రిజిస్ట్రేషన్లే లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనేవాడు లేడు, అమ్మేవాడు లేదు. ఈవెన్ అమరావతిని కూడా పడిపోయి ఇది చేసినా కూడా మళ్ళీ 15 నుంచి 20% రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపట మార్కెట్ విలువ ఆధారంగా. సో ఇంత చేసినా కూడా, ఎందుకంటే మీరు అన్నట్టు 2 రకాలు, నిజంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఎందుకుంటారు సార్, ఎప్పుడైతే ఒక ఆర్థికవేత్తగా ఒక ఎకనామిస్ట్ గా థింక్ చేస్తే ప్రజల్లోకి మనీ అనేది సర్క్యులేట్ అయితే ప్రజలు పెట్టేటువంటి ఖర్చుల ద్వారా ఆ మనీ ఫ్లో అయ్యేసి ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఒక చిరు వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు ఈ యొక్క అన్ని వర్గాలు అన్ని సెక్టార్లు కూడాను చేతులు గలగలాడుతూ చేతులు మారుతూ డబ్బులు అనేటువంటిది ఒక వ్యవస్థ బాగుంటుంది. ఒక రైతు బాగుంటాడు, విద్యార్థి బాగుంటారు, వ్యాపార వర్గాలు బాగుంటారు, కన్స్ట్రక్షన్ వర్గం ఉంటుంది, అన్ని ఉంటాయి. ఈ రోజు డబ్బులే ఇవ్వకపోతే స్కీములు అన్ని ఎగరగొడితే వచ్చిన డబ్బులంతా అమరావతి అనేసి అమరావతిలో కూడా ప్రాపర్ గా ఖర్చు పెడుతున్నారంటే లేదు. పాత కాంట్రాక్టర్లకే 30% 40% అధికంగా ఇచ్చేసేసి 2-3 పెట్టుకొని వాళ్ళకే డబ్బులు ఇవ్వడము, వాళ్ళే కాంట్రాక్టర్ల రూపంలో డబ్బులు తీసుకోవడము, వెనకలు వేసుకోవడము. లేదా ఇదో ఇట్లా ఈ రాబిన్ శర్మ షో టైం వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇంతకుముందు పార్టీ పెట్టింది కదా, ఇప్పుడు వాళ్ళందరినీ కూడాను చీఫ్ మినిస్టర్ ఫెలోషిప్ అంట, అది కూడా ఐఐటి అంట. ఎందుకు చూపిస్తున్నారు ఐఐటి అనేది ఏంటంటే, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇస్తారు. అబ్బో ఐఐటి వాళ్ళు కదా, అందుకని జస్టిఫికేషన్ కోసము వాళ్ళందరికి 25 మందికి 25 శాఖలు ఇస్తారా జిల్లాలంట. అంతకుముందు ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో కూడాను ఈ విజన్ 2047 డాక్యుమెంట్ అనేసి అక్కడ ఒక 30 మందిని రిక్రూట్ చేసుకున్నారు, ప్రైవేట్ వీళ్ళందరినీ కూడా. అది కాక ఈ ఐఎన్పిఆర్ ద్వారా
ఒక్కొక్క మినిస్టర్ కి ఒక్కొక్క పిఆర్ఓ అని బయట వాళ్ళని తీసుకొనేసి సోషల్ మీడియా పనిచేసి ఐటీడీపీ వాళ్ళందరినీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు. సో వీళ్ళు చేసే వ్యవహారం ఈ విధంగా ఉంది సార్. రైతుల నుంచి పట్టించుకోరు, రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి సార్. ఇన్ని రోజుల మెగా 150 డిఎస్సీ మంది లేదు. ఆత్మహత్యలు అనేటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ఈ 7 నెలల లోపల? ఓకే, అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. యానాదయ్య గారు అది కాక ఇంకా ముఖ్యంగా సార్ అన్న. ముగింపుది ఏంటంటే ఇప్పుడు ఒక్కటే ముగింపుది ఒక్క ఏంటంటే నిమిషం. ఈయన complete వచ్చిన చేయండి, తర్వాత చేయండి. బాబు గారు అది ఏంటో కానీ అతివృష్ట అనావృష్ట ఆయన తప్పులు పట్టట్లేదు మనము. ప్రకృతి అతివృష్టి ద్వారా ఈ రోజు గింజలు కళాల్లో తడిచిపోవడము, రాయలసీమలో శనగ మినుము అన్ని కూడాను ఈ వర్షం పడి చేసేసి మొత్తం పంట చేతికి వచ్చేటప్పుడు నాశనం అయిపోతా ఉంది. రైట్, ఇది ఒకటే రైతుల పరిస్థితి. ఓకే.